ఇదిగో నన్ను వ్యతిరేకిస్తున్నాడు కదా, చీపో చీపో అని రాళ్ళు విరుగుతూ ఉన్నాడు, ఇంకా శపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు, నా పక్కన జీవం గల దేవుడు ఉన్నాడని నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు వాళ్ళు తిడుతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడే అధికారం ఇచ్చాడేమో. ఈరోజు వ్యతిరేకిస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడే పర్మిషన్ ఇచ్చాడేమో. తిట్టని యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడి పలికిన శాపమును బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. ఆమేన్ హల్లెలూయా. అది నిరీక్షణ. ఆమేన్ హల్లెలూయా. యెహోవా ఖచ్చితంగా నా దేవుడైన యేసయ్య ఖచ్చితంగా నా శ్రమను లక్ష్య పెడతాడు. ఇగో ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితి దేవుడు చూస్తాడు. ఇదిగో నిందిస్తున్న వాళ్ళని చూస్తాడు, నేను బాధపడటం దేవుడు చూస్తాడు, నేను ఖచ్చితంగా మొదలు పడటం దేవుడు చూస్తాడు. అంత మాత్రమే కాదు, నీ శత్రువులు వ్యతిరేకించిన వారు, నిన్ను తృణీకరించిన వారు అన్న మాటలు ఏం చేస్తాడంటే దేవుడు ఆ శాపాలను మేలు చేస్తాడు. ఆమెను చెప్పు. ఆమెన్ హల్లెలూయా. ఎప్పుడైనా మనకు ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ఈ మాట చెప్పుకోవాలి. అతని తిట్లన్నీ ఏమైతే తెలుసా? నాకు మేలు అవుతాయి. ఆమెను చెప్పు గట్టిగా. ఆమెన్ హల్లెలూయా. వాడు పలికిన శాపమునకు బదులుగా యేసయ్య నాకు మేలు చేయను. ఆమేన్ హల్లెలూయా. నిన్ను వ్యతిరేకిస్తున్నారు, నిన్ను నిందించిన వాళ్ళు, లేకపోతే నిన్ను చూసి ఎగతాళి చేస్తున్న వాళ్ళు, ఇదిగో దీన్ని బ్రతికి ఇంకా చీపా అని అనుకుంటున్న వాళ్ళందరికీ దేవుడు సమాధానం అదే ఇస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా.